ఇప్పటికైతే ఉన్నట్టు లేదు. రెండోది, ఇది ఎట్లా వచ్చినా వేసిన ప్రశ్నల్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. అవి కాంగ్రెస్ కు ప్లస్సా మైనసా, బీజేపీకి ప్లస్సా మైనసా అనే విషయం పక్కన పెడితే బీఆర్ఎస్ కు మాత్రం ప్రశ్నలుగా మిగిలినాయి. ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో కవిత గారు, సమాధానాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలనే విషయంలో బీఆర్ఎస్, ఇవి రెండు కూడా ఆలోచిస్తూ ఉంటే తప్పితే కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపించినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందనన్నా, కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ ఉందనన్నా, లేదు ఇంకా కొంచెం అడ్వాన్స్ గా మీరు అన్నట్టుగా అది ఇంటెలిజెన్స్ పట్టుకున్నారని ఇట్లా ఏదో తీసుకుందన్నా కూడా వాస్తవం. ఇప్పుడు బంతి బీఆర్ఎస్ కోర్టులో ఉన్న మాట వాస్తవం. ఒక మాట అయితే ఆలోచించాల్సిన అవసరం ఉంది. సొంత పార్టీ అయినా సరే, సొంత కుటుంబం అయినా సరే, ఈ హెయిర్స్ మధ్యన అంటే ఈ వారసత్వం మధ్యన వచ్చే సమస్య ఇతర రాష్ట్రాలన్నిటికంటే కూడా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కు ఒక సమస్యగా మారబోతుందా అనేది ఒక సమయం. ఇప్పుడు దీనివల్ల మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరిని కాదనాలి కేసీఆర్, ఒకవేళ కేసీఆర్ వైపు నుంచి ఆలోచిద్దాం. సో ఈ పరిస్థితిని ఊహించి ఆయన మౌనంగా ఉండడా అంటే చెప్పలేం. ఈ ముగ్గురు కూడా ఇంతకు ముందు మన రేస్ పెట్టినట్టే ఉన్నారు. రోజుకు ముగ్గురు, హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, కవిత గారైనా మా ప్రభుత్వం మీద కొట్లాట్లో ముగ్గురిది సమానమైన పరుగు పందెం లాగా ఉంది. మరి ఇప్పుడు చెయ్యి లేపిందేమో కేటీఆర్ వైపు లేపడానికి చెయ్యి పెట్టినట్టుంది మనోడు కేసీఆర్ గారు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒక సందర్భంలోనే హరీష్ రావు గారు, కవిత గారు కలిసి ఒక పార్టీ పెడతారని, ఒక సందర్భంలో కవిత గారే పార్టీ పెడతారని, సామాజిక తెలంగాణ అని, బీసీలకు రిజర్వేషన్లని, ఇట్లా కవిత గారు ఒక వేదిక మీద చేస్తున్న పరిస్థితి. వైపు హరీష్ రావు గారి మీద ఇంకో రూపంలో బీజేపీకి పోతాడు, ఆయన కాంగ్రెస్ కు పోతాడు అని రూమర్స్, నాట్ ఫ్యాక్చువల్ ఇష్యూస్ కాకపోయినప్పుడు కూడా ఫిక్షన్స్ లా కొంత నడిచింది డ్రామా. బట్ దీనికి ఇప్పుడు ఏంటంటే ఇది రసకందాయంలో పడింది. ఏంటంటే ఒక సెన్సేషనిజమే కదా. నాకు తెలిసి అయితే ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని ప్రశ్నించిన వాళ్ళు ఎవరు కూడా పార్టీలో లేరు. ప్రశ్నించిన వాళ్ళు అంటే ఈ స్థాయిలో విమర్శలు చేసిన వాళ్ళు, లేకపోతే ఈ స్థాయిలో పార్టీ యొక్క ఏమంటారు అంతర్గత అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన తర్వాత స్పందన లేని వాళ్ళు ఎవరు కూడా లేరు. ఒక సందర్భంలో నరేంద్ర గారు, ఒక సందర్భంలో విజయశాంతి గారు, ఒక సందర్భంలో రవీంద్ర నాయక్ గారు వెళ్లిపోయినప్పుడు ఇష్యూస్ అయిన అంశాలు ఇవన్నీ ఉన్నాయి మేజర్ గా. కానీ ఇప్పుడు ఇష్యూ అవుతుందా కాదా, ఇది కొంతమంది అన్నట్టుగా బీఆర్ఎస్ అంతర్గతంగానే దీన్ని ఏదో లీక్ లాగా తెలిసి మళ్ళీ బీజేపీ పోటీ నుంచి బీఆర్ఎస్ సీన్ లో ఉండడానికి చేస్తున్న ప్రయత్నం అని కొంతమంది మీడియా మిత్రులు కథనాలు వస్తున్న క్రమంలో ఏ విధంగా దానికి వీళ్ళు ఎండ్ పాడతారా, లేకపోతే ఇది సశేషం లెక్క కొనసాగుతుందా, లేకపోతే కవిత గారు పార్టీ పెడతారా, లేదంటే ఇతరత్ర ఏ డెవలప్మెంట్స్ అయితేనే తెలంగాణ రాజకీయాల్లో కొంచెం ఇంట్రెస్టింగ్. ఎవరో నేను చూసిన మధ్యాహ్నం తెలంగాణ బహుజన సమితి అని చెప్పేదో ట్రోల్ అయినట్టు, లేదు వచ్చినాక ఆమె నిర్ణయం ప్రకటిస్తుందని ఒకరి ఇట్లా అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి దీనికి ఎలాంటి సంబంధం లేదు. మీరు కూడా జీ న్యూస్ పిలిస్తే వచ్చినాం, మా అభిప్రాయం దాని మీద చెప్పమని చెప్పినాం. అంతకంటే కాంగ్రెస్ కంటే ముందు నేను తెలంగాణ మూవ్మెంట్ లో ఉన్నాం కాబట్టి, మూవ్మెంట్ లో ఉన్న క్రమంలో టీఆర్ఎస్ ఆ రోజు జేఏసీలో ప్రధాన భాగస్వామిగా ఉంది కాబట్టి వాళ్ళతో కుటుంబ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు చెప్పగలం అంతే. దయాకర్ గారు బీజేపీ నేతలేమో కవిత కాంగ్రెస్ లోకి వెళ్తుంది అంటున్నారు, కాంగ్రెస్ నేతలేమో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని కవిత లేఖలో స్పష్టమైంది అంటున్నారు. మరి వీళ్ళ వాదన ఒకటైతే వాస్తవం, వారు ఇప్పుడు కవిత గారు రాసిందా లేదా తెలియని ఏమంటారు ఆకాశరామన్న ఉత్తరమో లేకపోతే అనుమానాస్పద లేఖనమో, దాంట్లో బీజేపీ గురించి 2 నిమిషాలు ఎందుకు అన్నారు నాన్న, ఇంకా గట్టిగా తిట్టాల్సింది, నన్ను జైల్లో పెట్టింది వాళ్ళే కదా అనే స్ఫురణకు వచ్చేటట్టుగా దాంట్లో లేఖలో ఉంది. రెండవది ఏంటంటే